వెల్లండ గ్రామ ప్రజలకు ఈరోజు దుర్గమ్మ మాత దగ్గర జరిగిన లెక్కలో భాగంగా నేను కోశాధికారి బాధ్యత తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు నాకు కానీ భూపన్న గారు అన్ని సమీక్ష చేసిన తర్వాత వచ్చిన ఆదాయము 29,29,092 రూపాయలు. ఇందులో ఖర్చులో మేస్త్రికి ఇచ్చిన బయటి ఖర్చులు అన్నీ కలిపి 30,36,108 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదనంగా మా ఇద్దరికి 1,07,000 రూపాయలు గ్రామం తరపున కానీ చందాల తరపున కానీ మాకు తేలిండ్రు. ఇందులో ఎటువంటి సందేహాలు ఎవరికి అక్కర్లేదు. పూర్తి లెక్కలతో యుక్తంగా వాట్సాప్లో పెట్టడం జరుగుతుంది. వెల్లండ న్యూస్లలో అన్నిట్లలో వస్తుంది. ఎవ్వరు దీని మీద ఎటువంటి రూపాయి కానీ వేస్ట్ పోయిందని ఎవరు భావించవద్దు. అటువంటి గుడి దగ్గర నేను కానీ భూపన్న కానీ అయితే ఖర్చులలో ₹1 అటు ఇటు అయిందేమో కానీ ఆ ఖర్చులలో భాగం కూడా అందరూ మన వెల్లండ గ్రామస్తులే. ఉన్నాడు ఒక్కడే మేస్త్రి, ఒక్కటి బయటివాడు. మిగతా అన్ని ఖర్చులు మన వెల్లండ గ్రామానికి చెందిన గ్రామంలోనే రూపాయి తిన్నా వాళ్ళే తిన్నారు. వాటితో సహా యుక్తంగా అందులో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక నుండి అయినా రోడ్ల మీద కానీ హోటళ్ళ కానీ ఈ లెక్కల గురించి ఎటువంటి అపోహలు అవసరం లేదని మేము దేవుని సాక్షిగా చెప్తున్నాను. కాబట్టి ఇక నుంచి ఈ లోటు బడ్జెట్ ఉంది, ప్లస్ మన పండుగ ఖర్చులకు కావాలి. ఇవన్నిటికీ కుల సంఘాలు అందరూ ఇవ్వనోళ్ళు ఇచ్చినోళ్ళు మరి ఒకసారి సహకరించి ఈ పండుగ సజావుగా సాగి తొందరగా అన్ని ఊళ్ళలో ఉన్న అపవాదం కాకుండా వెల్లండ గ్రామంలో అందరు తినిపోయారు, మరి దుర్గమ్మ పండుగ చేస్తలేరనే అపవాదం మనం తీసివేయాల్సిందిగా గ్రామస్తులను చేతులెత్తి మొక్కుతున్నాను, కోరుతున్నాను. అందరూ ఇయ్యనోళ్ళు ఇచ్చి సహకరించి దీనికి సంబంధించిన రూపాయి ఎవరికి అనుమానాలు అవసరం లేదు. ఖచ్చితంగా గుడికే ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులందరూ దయచేసి సహకరించి మనం త్వరలో దుర్గమ్మ పండుగను సజావుగా సాగే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రజాప్రతినిధులకు, యువజన సంఘాలకు, సంఘం యొక్క నాయకులకు, చిన్నలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి, మహిళా సంఘాలకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం కమిటీ మొత్తంగా. కాబట్టి సహకరించగలరు. అలాగే ఇప్పుడు 26వ తారీఖు నాడు భూపన్న చెప్పినట్టుగా ప్రతి ఒక్క సంఘాలు అందరూ హాజరై డేట్ నిర్ణయించడం కానీ ఫర్దర్గా మనకు ఎలా డబ్బులు రావాలనే సూచనలతో అందరూ వచ్చి సహకరించాలని కోరుతున్నాం. వచ్చే ఆదివారం 26వ తారీఖు ఉదయం 10 గంటలకు అందరూ హాజరవలసిందిగా కోరుచున్నాం.